సో హలో ఎవ్రీవన్, నేను మీ టెక్ పార్ట్నర్ రబ్బాని. మనకైతే యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మనకి ఇలా డిస్పోతుంది. స్టాండ్ అవుట్ టు అడ్వర్టైజర్స్ ఫర్ మోర్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మోర్ అని ఉంది కదా. ఈ మెసేజ్ ఏంటో మీకు చెప్తాను డీటెయిల్గా ఈ వీడియోలో. ఈ మెసేజ్ ఏంటంటే, మీ యూట్యూబ్ ఎర్నింగ్స్ని పెంచుకోవాలనుకుంటున్నారా? బ్రాండ్ డీల్స్ అండ్ బెటర్ యాడ్స్తో, ఇంకా షాపింగ్ ఫీచర్స్తో ఇవన్నీ ఎలా వస్తాయంటే మీ ఫీచర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది వీడియో. యూట్యూబ్లో అయితే మనకి ఇలా పాపప్ అయితే ఒకటి వచ్చింది. ఇదేంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ ఫీచర్తో అయితే మీరు మీ ఛానల్ ఇన్సైట్స్ అయితే అడ్వర్టైజర్స్తో షేర్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను, ఒకసారి డిస్ప్లే మీద చూడండి ఒకసారి. ఈ యూట్యూబ్ స్టూడియో అయితే క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. మొబైల్ అయితే లేకపోతే పీసీలో. మొబైల్ ఆర్ పీసీ మీరు ఏది యూజ్ చేస్తే దాంట్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, మీకు జూమ్ చేస్తే ఇక్కడ ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్. దీంట్లోకి వెళ్ళండి. సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళంగానే మీ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఛానల్ అనే ఆప్షన్లోకి వెళ్తే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద స్క్రోల్ చేస్తే థర్డ్ పార్టీ ట్రైనింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకొని ఇక్కడ ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకొని మనం ఈ ఆప్షన్ అయితే ఇలా సేవ్ చేసుకుంటే, ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే మీ ఛానల్ డీటెయిల్స్ మొత్తం అడ్వర్టైజర్స్కి వెళ్తాయి. అవి ఏమంటే మీ ఛానల్ ఆడియన్స్ ఎవరు, మీ ఛానల్ గ్రోత్ ఎలా ఉంది, మీ ఛానల్ ఎంగేజ్మెంట్ రేట్ ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళకి వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ యాడ్స్ని మీ వీడియోస్ మీద రన్ చేయడానికి. ఇదంతా మీ మీద డిపెండ్ అయి ఉండేది గైస్, మీరు ఆన్ చేసుకోవాలా లేదా అని. మీరు ఆన్ చేసుకుంటే మీకు బెటర్ ఫీచర్స్ అయితే వస్తాయి, ఇంకా బెటర్ మోర్ ఎర్నింగ్ కూడా అవుతుంది మీకు అడ్వర్టైజింగ్ మీద. మీరు ఆన్ చేసుకోకపోతే మీరు యాస్టీస్గా యూట్యూబ్ మానిటైజేషన్ నుంచి ఎర్నింగ్ ఎలా చేసుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే ఈ ఫీచర్స్ అయితే మనకి వస్తాయి. గైస్ మీరు ఈ డేటా అంతా అడ్వర్టైజర్స్కి మనలో చేస్తే మనకి యూజ్ ఏంటని అడగచ్చు మీరు. యూజ్ ఏంటంటే సింపుల్గా చెప్తా చూడండి. మన వీడియోస్ మీద రిలవెంట్ యాడ్స్ మొత్తం బాగా వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఇంకా మనకి బ్రాండ్ డీల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా షాపింగ్ ఎర్నింగ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ యాక్టివేట్ అవుతాయి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల. ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు బేసికల్లీ అడ్వర్టైజర్స్కి అయితే విజిబుల్ అవుతారు. మీ ఛానల్ ప్రొఫైల్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, మీ వీడియోస్ మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ అయితే వెళ్తాయి. దానివల్ల అయితే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అయితే మనకు పెరుగుతుంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల ఇప్పుడు చెప్పాను కదా, యాడ్స్ పెరుగుతాయని. యాడ్స్ పెరుగుతాయి, తర్వాత మనకి బ్రాండ్ డీల్స్ అయితే వస్తాయి. బ్రాండ్ డీల్స్ అంటే ప్రమోషన్స్ పెరుగుతాయి. తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఇలాంటివి వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అయితే పెరిగిద్ది గైస్ మన వీడియోస్ మీద, మన ఛానల్కి. సో గైస్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవాలా వద్దా అని. ఇది కంప్లీట్గా ఆప్షనల్ బ్రో, మీరు ఆన్ చేసుకోవాలో లేదా అనేది. మీరు సీరియస్గా గ్రోత్ కావాలి, యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ మొత్తం చూసుకోవాలంటే ఇదైతే ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఏమీ వెళ్ళవు, ఓన్లీ మీ ఛానల్ ఇన్సైట్స్ వరకే వెళ్తాయి. ఇందాక చెప్పాను కదా ఇన్సైట్స్ అంటే ఏంటో. మీ ఛానల్ ఆడియన్స్ ఎవరు, మీరు ఛానల్ కంటెంట్ దేని మీద చేస్తున్నారు, వీటి వరకు మాత్రమే వాళ్ళకి డీటెయిల్స్ వెళ్తాయి. దీని మీద అనలైజ్ చేసుకొని వాళ్ళు మీ ఛానల్ మీద యాడ్స్ అనేది రన్ చేస్తారు. ఈ ఫీచర్ అయితే ఇలా వర్క్ అవుతుంది గైస్. సో గైస్ మీరు ఈ ఆప్షన్ని స్టాండ్అవుట్ చేయాలంటే మీరు ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే మీరు ఆన్ చేసుకొని అయితే మీ యూట్యూబ్ ఎర్నింగ్స్ అయితే ఈ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. మీ ఎర్నింగ్స్ పెంచుకోవాలి అంటే మీరు యూట్యూబ్ని సపోర్ట్ చేస్తే యూట్యూబ్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో గైస్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. యూట్యూబ్ నుంచి మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించి కింద కామెంట్ చేయండి నాకు. ఇలాంటి టెక్ న్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.